హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు అయితే ఈ యొక్క దోసకాయ వేయడానికి అయితే వచ్చాను. సో మా తోట అయితే చూపిస్తాను. నా వెనక చూడండి, ఇదేనండి మా యొక్క దోసకాయలు పెరగడానికి ఈ విధంగా అయితే ఏర్పాటు చేసుకుని చిన్న పందిరిలాగా వేసి అందులోనైతే ఈ యొక్క దోసకాయ పెరగడానికి అయితే వీలు ఉంటుంది. సో ఇది దోసకాయ కాదు, గుమ్మడికాయతో సహా అలాగే బీరకాయలు కూడా అయితే ఇక్కడే నాటడం జరిగింది. సో ఒకసారి చూపిస్తాను ఏ విధంగా కాయలు కాసైనది. చూద్దాం టేస్ట్ ఏ విధంగా ఉంది. ఇంకా చాలా సూపర్గా ఉంది టేస్ట్.